వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పట్టభద్రులను, ప్రభుత్వ ఉపాధ్యాయులను కలుస్తూ ప్రచారం చేపడుతున్న బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. గత 3 ఏళ్లుగా పెంచిన ఇంక్రిమెంట్లు, మెస్ బిల్లులు చెల్లించడం లేదని ఓసీపీ 5లో ఓబీ కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన. సమాజంలో కులమత అసమానతలను రూపుమాపడం కోసం భాగ్యరెడ్డి వర్మ కృషి చేశారు. భాగ్యరెడ్డి వర్మ వర్ధంతి వేడుకల్లో కార్మిక నేత దేవ వెంకటేశం వెల్లడి. రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో ఎండీహెచ్డబ్ల్యూఎస్ ఆశ్రమ పిల్లల ప్రతిభ అభినందించిన మంత్రి శ్రీధర్ బాబు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా పెద్దల సభలో ప్రశ్నించే గొంతుగా ఉండాలని కోరుకుంటున్నారని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మంగళవారం రామగుండం నియోజకవర్గంలోని పట్టభద్రులను, ప్రభుత్వ ఉపాధ్యాయులను కలుస్తూ బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి బీజేపీ శ్రేణులతో కలిసి ప్రచారాన్ని చేపట్టారు. ఈ మేరకు పట్టభద్రులను, ప్రభుత్వ ఉపాధ్యాయులను కలుస్తూ పెద్దల సభలో తమ సమస్యలపై గళాన్ని వినిపించేలా పట్టభద్రులందరూ మొదటి ప్రాధాన్యత ఓటును బీజేపీ అభ్యర్థి చిన్నమైల అంజిరెడ్డికి వేయాలని, ఉపాధ్యాయులు మల్క కొమరయ్య ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ పెద్దల సభలో ప్రశ్నించే గొంతుగా ఉంటేనే పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎస్సీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా మోసం చేసిందని, డిగ్రీ విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. పట్టభద్రుల, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పెద్దల సభకు అంజిరెడ్డి, కొమరయ్యలను పంపాలని అభ్యర్థించారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్కి సంబంధించినటువంటి పట్టభద్రుల, గ్రాడ్యుయేట్ అలాగే టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్నికల ప్రచారం భారతీయ జనతా పార్టీ ఎన్టీపీసీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా వెళ్ళి వాళ్ళని కలిసినప్పుడు, పలకరించినప్పుడు పట్టభద్రుల తరపు నుండి ప్రశ్నించే గొంతుక ఉండాలి, పెద్దల సభకి ప్రశ్నించే గొంతుకని పంపించాలని వారు చెప్తా ఉన్నారు. నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాము. అయితే గడిచినటువంటి ఈ 1.5 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏదైతే హామీలు ఇచ్చిందో పట్టభద్రులకు సంబంధించి ఉన్నత గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ఇవాళ చదువుకొని ఉద్యోగం లేని వారందరికీ కూడా మరి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, 4,000 రూపాయలు, చదువుకునేటువంటి ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తామన్నారు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి హామీలు. అలాగే టీచర్స్కు సంబంధించి మరి అనేకమైనటువంటి హామీలనిచ్చి 1.5 కాలం పాటు వాళ్ళ కాలయాపన చేస్తూ మరి వాళ్ళని మోసం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్కి ఉన్నది. కాబట్టి ప్రశ్నించే గొంతుక ఉండాలి పెద్దల సభకి. భారతీయ జనతా పార్టీ మరి ముందుకు నడిపించినటువంటి భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గౌరవ అంజిరెడ్డి గారు, అలాగే మల్క కొమరయ్య గారికి ఇవాళ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా అండగా ఉండి మీ ఓటును వేసి నడిపించాలని, గెలిపించాలని పట్టభద్రులందరినీ కూడా కోరడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో మరి దాదాపుగా గ్రాడ్యుయేట్ ఓట్లు ఇక్కడ 9,600 ఉన్నాయి. టీచర్ ఓట్లు, టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఓట్లు 384 ఉన్నాయి. దయచేసి నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ప్రశ్నించే గొంతుకల్ని గెలిపించండి. ఇవాళ మీరు చూసుకున్నట్టయిందంటే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థే లేడు. అలాంటి దయనీయమైనటువంటి దుస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని మీరు చూసినట్టయిందంటే నరేందర్ రెడ్డి, పెద్ద విద్యా సంస్థలు ఉన్నటువంటి వ్యక్తిని ఇవాళ తీసుకొచ్చి కార్పొరేట్ మయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టి మీరు ఆలోచన చేసి విఘ్నులుగా, విద్యావంతులుగా ఆలోచన చేసి పట్టభద్రుల పక్షాన నిలబడి ప్రశ్నించేటువంటి గొంతుకని గౌరవ అంజిరెడ్డి గారిని మీరంతా కూడా మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని, శాసన మండలి పెద్దల సభకి పంపించాలని, మీ ఆశీర్వాదం నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇవాళ ప్రతి ఏరియాలో కూడా ఇవాళ ఎన్టీపీసీ పట్టణంలో గౌరవ మా పార్టీ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ గారు, గౌరవ సీనియర్ నాయకులు గాన్ల ధర్మపురి గారు, తోట కుమారస్వామి గారు, అలాగే ఈదునూరి శ్రీకాంత్,
అలాగే సిల్వేరు అంజి అందరూ కూడా కార్యకర్తలు నాయకులంతా కూడా ఈ పట్టభద్రుల ఓటర్లందరినీ కూడా కలిసి వాస్తవ విషయాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాయకులు కార్యకర్తలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో గ్రాడ్యుయేట్ ఎలక్షన్ రామగుండం నియోజకవర్గం కన్వీనర్ జనగామ భూమయ్య, రామగుండం మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ కుమార్, స్టేట్ కౌన్సిల్ సభ్యులు గాండ్ల ధరంపురి, తోట కుమారస్వామి, కందుల పోషం, ఈదునూరి చిరంజీవి, సిల్వర్ అంజి, మామిడి వీరేశం, బొంగ మహేష్, ఈదునూరి శ్రీకాంత్, మిట్టపల్లి రవి తదితరులు పాల్గొన్నారు. గత 3 ఏళ్లుగా పెంచిన ఇంక్రిమెంట్లు, మెస్ బిల్లులు చెల్లించడం లేదని అర్జీవన్ ఓసీపీ 5లోని ఓబీ కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు. పీసీ పటేల్ ప్రైవేట్ ఓబీ కంపెనీలో పనిచేస్తున్న తమకు గత 3 ఏళ్లుగా పెంచిన ఇంక్రిమెంట్లు, మెస్ బిల్లులు చెల్లించడం లేదని గత 3 రోజులుగా విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. సంస్థలో పనిచేస్తున్న సుమారు 300 మంది కాంట్రాక్ట్ డ్రైవర్లు, హెల్పర్ల నిరసన బాట పట్టారు. గత 3 సంవత్సరాల క్రితం కార్మిక సంఘాలు యాజమాన్యాలతో జరిపిన చర్చల్లో ప్రతి సంవత్సరం 1,200 రూపాయల ఇంక్రిమెంట్తో పాటు నెల జీతం, అలాగే మెస్ బిల్లులు చెల్లించాలని ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. కానీ పీసీ పటేల్ కంపెనీ ఆ ఒప్పందాన్ని తొంగలో తొక్కి కార్మికులను శ్రమదోపిడికి గురి చేస్తుందన్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. గత 2 సంవత్సరాల కింద మాకు జీతాల కోసం అగ్రిమెంట్ జరిగినది. సిపి గారి ఆధ్వర్యంలో, ఏసీపీ గారి ఆధ్వర్యంలో, అప్పుడు ఉన్న జీఎం గారి ఆధ్వర్యంలో, అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, అప్పుడున్న ఈ కాంట్రాక్టర్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా హెల్పర్కు 1,200 రూపాయలు, డ్రైవర్కు 2,000 రూపాయలు అగ్రిమెంట్ అప్పుడు జరిగినది. అయితే అది సంవత్సరానికి ఆ అగ్రిమెంట్ అనేది కంటిన్యూ చేయాలి. కానీ గత 2 సంవత్సరాల నుంచి ఆ అగ్రిమెంట్ను తుంగలో తొక్కి మాకు ఆ సరైన వేతనాలు పెంచకుండా యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తూ 2 సంవత్సరాల నుంచి మా కార్మికుల పొట్టగొడుతున్నది. దీనికి మేము ఇప్పటి నుంచి సంవత్సరాల నుంచి మేము జీఎం గారికి రిఫరెండం ఇచ్చాము, యాజమాన్యానికి ఇచ్చాము, ఎమ్మెల్యే గారికి ఇచ్చాము, ఎంపీ గారు ఇచ్చాము, ప్రతి ఒక్క నాయకులను కలిసాము. ఎవరి నుంచి ఎలాంటి మాకు రెస్పాన్స్ రాలేదు, ఎవరు కూడా మాకు సపోర్ట్ చేయలేదు. అయ్యా ఇప్పుడు మేము మా కడుపు గాలి, మా పొట్ట చేత పట్టుకొని మీ అందరం పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా మీ అందరం సమ్మెను నిర్వర్తిస్తున్నాము. పీసీ పటేల్ ఓబీ కాంట్రాక్ట్ కార్మికులు, డ్రైవర్సు, బ్లాస్టింగ్ హెల్పర్సు, టైర్ సెక్షన్ వాళ్ళు ఈరోజు మేము స్ట్రైక్లో దిగడానికి ముఖ్యమైన కారణం మా వేతనాలు. ఈరోజు సమాజంలో రేట్లు ఏ విధంగా ఉన్నాయో మీ అందరికీ తెలుసు, సమాజానికి తెలుసు. కానీ మాకు ఆ విధంగా వేతనాలు లేవు. జియో ప్రకారం వేతనం కొరకని మేము గత 5-6 సంవత్సరాల నుంచి కొట్లాడడం జరుగుతుంది. అయినా కూడా యాజమాన్యం కానీ ఎవరు కానీ మా గురించి ఏ విధంగా పట్టించుకోకుండా మీరు గింతే అన్న విధంగా నడుచుకోవడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు కూడా అన్ని రకాలుగా స్పందించి సరేనా మీ జీతాల గురించి అన్ని రకాలుగా మేము వెనక ఉన్నాం, మీరు చేసేదైతే చేస్తూనే ఉండాలంటే వారి సహకారంతోనే ఈరోజు మేము స్ట్రైక్ రావడం జరిగింది. యాజమాన్యం అయితే ఇప్పటికీ దీని మీద ఎలాంటి స్పందన అనేది రాలేదు. మేము జియో ప్రకారం కాకుండా కూడా కనీసం మీరు చూసి మా పరిస్థితి చూసి, ఇక్కడ ఉన్న పరిస్థితి చూసి మాకు ఇవ్వండి. ఎక్కడి నుంచో గుజరాత్ నుంచి వచ్చి ఇక్కడ మన దగ్గర తెలంగాణలో మనకి ఎలాంటి సౌకర్యం కల్పించకుండా, కనీసం ఉద్యోగ భద్రత అనేది కూడా లేకుండా బెదిరింపులకు గురి చేస్తూ మాతోని పని చేయించుకోవడం జరుగుతుంది. అయినా మేము పని చేస్తున్నాం. దానికి తగ్గట్టుగా మాకు వేతనం కావాలనే మేము కోరుకుంటున్నాం. మాకు ఇది ఒక్కటే అనే కాదు, వేతనం కాదు, ఈఎస్ఏ అనేది ఇక బయట సింగరేణిలు ఊడ్చే వాళ్ళకు కూడా ఈఎస్సీ హాస్పిటల్ సౌకర్యం ఉన్నది. అలాంటి సౌకర్యం కూడా లేదు. మాకు సింగరేణి అని గవర్నమెంట్ హాస్పిటల్ అని బుక్కులు అని యజమాన్యం దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది. కానీ మాకు కనీసం బుక్కులు కూడా ఇవ్వడం లేదు. ఎమర్జెన్సీలో మేము ఎటు వెళ్తాం, మీ దగ్గర కంపెనీలో చేస్తున్నాం అన్నా కూడా అలాంటివి కూడా ఇస్తలేదు. ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా మమ్మల్ని భయోభ్రాంతుల్ని చేస్తూ, ప్రతి ఒక్క విషయంలో భయోభ్రాంతుల్ని చేస్తూ, మాట్లాడే వాళ్ళను ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని ఏదో విధంగా భయభ్రాంతులను గురి చేస్తూ మా నుంచి వాళ్ళకు కావాల్సినది చేయించుకుంటారు తప్ప కానీ మాకు కావాల్సింది ఈరోజు మాకు చేయలేకపోతున్నారు. మేము డిమాండ్ అనేది ఏం చేయడం లేదు, మేము అడుగుతున్నాం. మాకున్న విధంగా మీరు జియో ప్రకారం ఇవ్వండి. మీరు జిఎం గారికి కానీ ఎవరికి కానీ మేము అదే చెప్తున్నాం. సార్ మీరు దయచేసి మాకు జియో ప్రకారం సాలరీ ఇప్పియండి. పరిస్థితుల ప్రభావం కావచ్చు ఏ విధంగా కూడా మేము ఎవరిని కూడా
వేరే రకంగా ఉద్దేశించి కూడా స్ట్రైక్ చేయడం లేదు. మా కడుపు కొరకు మాత్రమే మేము స్ట్రైక్ చేయడం జరుగుతుంది. ఈ సమ్మె మంగళవారం కూడా కొనసాగుతుండగా ఈ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె ఫలితంగా బొగ్గుత్పత్తి పనులకు కొంతమేరకు ఆటంకం ఏర్పడినట్లుగా తెలుస్తుంది. కాగా ఈ కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన నేపథ్యంలో రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ స్పందించారు. ఎమ్మెల్యే సమక్షంలో చర్చలు జరుగుతుండగా సింగరేణి ఏరియా జీఎంలు రామగుండం రీజియన్లోని ఓసీపీ 1, 2, 3, 5లలో ఓబీ పనులను నిర్వహించి పీటీ పటేల్, ఆర్వీఆర్, V9, C5, హెచ్డీ కంపెనీల ప్రతినిధులు, కాంట్రాక్ట్ కార్మికుల ప్రతినిధులు ఈ చర్చల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సాయంత్రానికల్లా ఈ చర్చలు కొలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో కులమత అసమానతలను రూపుమాపడం కోసం భాగిరెడ్డి వర్మ కృషి చేశారని కార్మిక సంఘం నేత దేవ వెంకటేశం అన్నారు. గోదావరిఖని చౌరస్తాలోని మాల సంఘం కార్యాలయంలో మంగళవారం మాదారి భాగ్యరెడ్డి వర్మ 86వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా దేవ వెంకటేశం మాట్లాడుతూ సమాజంలో కుల మతాలు మనుషుల మధ్య తారతమ్యాలు సృష్టిస్తున్నాయని, వాటిని రూపుమాపడానికి అందరూ విద్యావంతులు కావాలని కోరుకున్న వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ అని తెలిపారు. అందరినీ విద్యావంతులను చేయడానికి స్వయంగా పాఠశాలను ఏర్పాటు చేసి విద్యను అందించారని తెలిపారు. మనుషులంతా ఒకటే అని చాటి చెప్పడానికి బాగయ్యగా ఉన్న తన పేరును భాగ్యరెడ్డిగా మార్చుకోవడం జరిగిందని తెలిపారు. జాతీయ మాల మానవుడు సంఘంలో భాగ్యరెడ్డి వర్మ గారి వర్ధంతి చేసుకోవడం జరుగుతుంది. ఇది మాలలను కాకుండా యావత్తు మన భారతదేశంలో ఉన్న అసమానతలను, పీడిత వర్గాలను అందరినీ ఏకం చేసి డిప్రెస్డ్ క్లాసెస్ పెట్టి, స్కూళ్ళు పెట్టి చాలామందికి విద్యను అందించిన మహోన్నతమైన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ గారు. ఈయన పేరులోనే ఉన్నది, అంటే కుల వ్యత్యాస, మత వ్యత్యాసం అనేది అంతం కావాలనే ఆలోచన విధానంతో అప్పుడు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కంటే 3 సంవత్సరాలు ముందు పుట్టి, ఆయన కంటే ముందు ఎన్నో రకాలుగా ప్రజలను చైతన్యవంతం చేసి ఈ డిప్రెస్డ్ అడగదొక్కిన విధానాలను అంటే పీడిత వర్గాలను ఏకం చేయడానికి ఎంతో కష్టపడడం జరిగింది. అప్పుడు నైజాం ప్రభుత్వం ఉన్న కాలం నుండి కూడా ఈ అసమానతలను ఎదుర్కొంటూ ముందుకు పోవడం అనేది జరిగింది. అయితే ఆయన పేరు ఎందుకు చేంజ్ చేసుకున్నాడు? ఆయన బొల్లారంలో పుట్టి బాగయ్య, ఆయన పేరు బాగయ్య. ఆ బాగయ్య నుంచి భాగ్యరెడ్డి వర్మ అనే పేరు ఎందుకు పెట్టుకున్నాడంటే మనుషులంతా ఒకటే, కులాలు మతాలు అనేది ఇవి మనుషులను విడదీసే మతాలు కాబట్టి ఈ మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఆయన పేరు ఆ రకంగా పెట్టుకోవడం అనేది జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మన చాదర్ఘట్లో ఆది ఆంధ్ర స్కూళ్ళు ఎన్నో ఉన్నాయి, ఆయన స్థాపించిన స్కూళ్ళు ఉన్నాయి. ఇప్పటికీ అక్కడ విద్యను అందించడం అనేది జరుగుతుంది. మనిషి బ్రతికినప్పుడు కాదు, మనిషి చనిపోయిన తర్వాత బ్రతికి ఉండడమే గొప్పతనం అనే ఆలోచన విధానంతో ఆయన ముందుకు పోవడం అనేది జరిగింది. ఆయన ఆశయాలను కొనసాగించుకుంటూ భావితరాలకు మార్గదర్శకంగా ఉండాలనే ఆలోచన విధానంతో మాలలందరూ ఏకమై ఈ భవిష్యత్ కార్యాచరణ విధానాలను అన్నింటినీ పుణికిపుచ్చుకొని కార్యాచరణ చేసుకుంటూ అందరికీ ఆమోదయోగ్యంగా జీవించాలని కోరుతూ ఈ కార్యక్రమంలో మాల సంఘం అధ్యక్షులు సోగల వెంకటి, ప్రధాన కార్యదర్శి మర్యాలయ్య, కార్యనిర్వాహక అధ్యక్షులు కొండకుమార్, దాసరి రామస్వామి, పిట్టల వెంకటి, ఎరుకల లింగమూర్తి, ఎరుకల లక్ష్మణరావు, నూకల ముండయ్య, దాసరి కిష్టయ్య, అందుగుల లింగయ్య, కుంభల రామరాజు, గడ్డం నరసింహమూర్తి, కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. గోదావరిఖని గాంధీనగర్లో గల MDHWS బాలల సంరక్షణ కేంద్రంలోని పిల్లలు రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో అత్యంత ప్రతిభ చాటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ నెల 16న స్పార్క్ కుంగ్ ఫు అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ 2025 పోటీలలో పాల్గొని గోల్డ్, సిల్వర్స్ మెడల్స్ సాధించారు. కాగా ఈ పోటీలలో జీరామ్ గోల్డ్ మెడల్, జి లక్ష్మణ్ గోల్డ్ మెడల్, ఎం శ్యామ్ ప్రసాద్ గోల్డ్ మెడల్, ఏ జగదీష్ గోల్డ్ మెడల్ సాధించగా సంజీవ్ కుమార్ సిల్వర్ మెడల్, రక్షిత్ సిల్వర్ మెడల్ సాధించారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సోమవారం పిల్లలను అభినందిస్తూ మెడల్స్తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రేడింగ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, పెద్దపల్లి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోలేటి మారుతి, కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ ఐలు ప్రసాద్, మంతని మున్సిపాలిటీ చైర్మన్ రమాదేవి, శశిభూషణ్ శ్రీనివాస్, ఆశ్రమ వ్యవస్థాపకులు పోచంపల్లి రాజయ్య, ఆశ్రమ పిల్లలు పాల్గొన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత ఏఐటీయూసీ బాధ్యతగా వ్యవహరిస్తూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డెల్లా గౌడ్, RG1 బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం తెలిపారు.
మంగళవారం గోదావరికని భాస్కర్రావు భవన్లో మంగళవారం జరిగిన ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ ఏఐటీయూసీ నాయకులు సింగరేణిలో ప్రీ మాస్టర్లు ఎవరూ తీసుకోవడం లేదని, ఏఐటీయూసీ నాయకులందరూ విధులు నిర్వహిస్తూ గనులపై కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని, ఏఐటీయూసీపై హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ చేస్తున్న అనవసరపు ఆరోపణలను ఖండిస్తున్నామని అన్నారు. సింగరేణిలో ఎన్నికలు రాకముందు నుంచే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ నిరంతర కృషి చేస్తుందని, నేడు కార్మిక వర్గం అనుభవిస్తున్న అనేక హక్కులు ఏఐటీయూసీ పోరాటం వల్లనేనని, సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రారంభమైన దగ్గర నుంచి నేటి వరకు ఏఐటీయూసీ 4 సార్లు గుర్తింపు సంఘంగా గెలిచిందన్నారు. సింగరేణి చరిత్రలో ఏఐటీయూసీ యూనియన్ కార్మిక వర్గ సంక్షేమం కోసం, వారి హక్కుల కోసం ఉద్యమాలు చేయడం జరుగుతుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాల వల్ల సింగరేణిలో నూతన గనులు రావడం లేదని, సంస్థ రక్షణ కోసం, అభివృద్ధి కోసం, కార్మికుల సంక్షేమం కోసం, వారి హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ నిరంతరం కృషి చేస్తుంటే ఓర్వలేక ఏఐటీయూసీ నాయకులు ప్రీ మాస్టర్లు పడిపోతున్నారని, గుర్తింపు సంఘం కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదని హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ చేస్తున్న విమర్శలు సహేతుకంగా లేవని వారు పేర్కొన్నారు. ఏఐటీయూసీపై ఆరోపణలు, విమర్శలు చేస్తే సింగరేణిలో సమస్యలు పరిష్కారం కావని వారు హితవు పలికారు. ఏఐటీయూసీపై చౌకబారు మాటలు, విమర్శలు మానుకోవాలని వారు సూచించారు. సింగరేణి కాలరీస్ కంపెనీలో 100 సంవత్సరాల చరిత్ర గల మా యూనియన్ ఈ సింగరేణి భవిష్యత్తు ఎట్లుండాలి, ఈ సింగరేణిని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలి, కార్మిక హక్కులు ఎట్లా సాధించాలి, ఎట్లా సాధించడం అనేది యావత్ కార్మిక లోకానికి మొత్తం తెలుసు. ఒక రియాజ్ అహ్మద్కు సాయంత్రం ఒక మాట, పొద్దున ఒక మాట, ఏం మాట్లాడుతాడో తెలియదు. అయితే సోషల్ మీడియా లేనప్పుడు ఈయన మాటలు నమ్మిరు కార్మికులు. అప్పుడు ఒక సిటీ కేబుల్ ఉండేది, ఒక పేపర్లలో వచ్చేది. అప్పుడు ఈయన ఏది చెప్పినా కార్మికులు అది నమ్మి ఒక్కసారి గెలిపించారు. రెండోసారి అడ్రస్ లేదు కథ. అప్పుడైనా సిగ్గుపడాలనో ఏం పడాలనో ఆయనకు వదిలేస్తాను. కానీ ఏఐటీసీ అనే సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ దీనికి ఓటమి లేదు, ఓట్లతోని పని లేదు, గెలుపుతోని పని లేదు. ఈ సింగరేణి కాలేజ్ కంపెనీ, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ నామకరణ చేసుకున్న కానిచ్చి ఎదురు లేకుండా, మైవ దింపకుండా కార్మికుల పక్షాన పోరాడి నాయకులు రక్తదానం నడిపించి చెమటోడ్చి ఇలా సంస్థను కాపాడిన చరిత్ర సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ నాయకులేదు. ఇవాళ మేము సింగరేణి కోసం మా జనరల్ సెక్రటరీ కానీ, మా అధ్యక్షులు కానీ, మా డెలిగేట్లు కానీ, ప్రెసిడెంటర్లు కానీ మేము కంపెనీ కోసం ఆలోచన చేస్తాం, కార్మికుల కోసం ఆలోచన చేస్తాం. కానీ నీ బరూపుల మాటలు అనుకుందామా, బద్మాషి మాటలు ఇవో కార్మికులు నమ్మి, అప్పుడు సోషల్ మీడియా లేదు, అప్పుడు నమ్మిరు. ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నది. ఈ సోషల్ మీడియాలో ఏమవుతుందంటే నువ్వు ఏమి చెప్పినా ఇప్పుడిప్పుడే 5 నిమిషాల్లో తెలిసిపోతాను. కాబట్టి ఆ డ్రామాల మాటలు, ఆ కథలు నిన్ను నమ్మి ఒక్కసారి గెలిస్తే ఇప్పుడు లేదు. అందుకే ఇప్పుడు నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని చేసినా ఇలా నేను నమ్మరు. ఈ డ్రామా మాటలు, ఈ కథలన్నీ నువ్వు పక్కకి పెట్టుకో. నీ చెల్లై నీ కథే తెలియదు ఇప్పుడు, నీ కథ అంతా తెలుసు. మొన్నగా సివిల్ వాళ్ళు ఏదో ఒక కార్మికుడు మెడికల్ అని పెట్టి అయితే పార్టీ ఇస్తే, ఒక బీరు తాగితే వాడు కూడా సోషల్ మీడియా పెడితే వాళ్ళని సస్పెండ్ చేయమన్న నాయకుడు నువ్వు. ఇవాళ ఏమంటున్నావు, అవుట్ అని చెప్పి ఒక కారణం మీద ఐసుతోనే అవుట్ పడాలి, ఐసుతోనే మాస్టర్ పడాలంటే సిగ్గుపడాలి కదా. నువ్వు ఒక నాయకునివా, నువ్వు ఒక జాతీయ నాయకునివా? కార్మికులకు ఇబ్బంది అయ్యే పని నువ్వు ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ చేసినావు. ఈ మధ్యలో ఆర్జీవన్లో కొన్ని సంఘాలు పనిగట్టుకొని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ పైన రానిపోని మాటలు చెప్పుతూ ప్రధానంగా హెచ్ఎంఎస్ సంఘం నాయకులు రియాజ్ అహ్మద్ గారు
మొన్నటికి మొన్న సిఎండి గారు కొత్త డైరెక్టర్లు వచ్చిన సందర్భంలో మా జనరల్ సెక్రటరీ రాజకుమార్ గారు వారు చెప్పే మాటల్లో సింగరేణి కంపెనీకి లాస్ కావద్దు, కార్మిక హక్కులు హరించకపోవద్దు, కార్మికులకు ఉన్నటువంటి హక్కులను కాపాడుకోవాలి, సింగరేణిలో డ్యూటీ చేస్తున్నటువంటి కార్మికులు స్వచ్ఛంగా డ్యూటీ చేయాలి, ఒత్తిడికి గురి కావద్దు, మేనేజ్మెంట్ కార్మికులు ఫ్రెండ్లీ డ్యూటీ చేయాలనే ధోరణితోటి వాళ్ళు మాట్లాడి చెప్తే దాన్ని వర్గీకరించి మాస్టర్లు పడిపోతారని, అవుట్లు పడతలేరని దాన్ని బైపాస్ చేసినటువంటి హెచ్ఎంఎస్ నాయకత్వము ఇలాంటి మాటలు, కళ్ళబోలి మాటలు చెప్పి కార్మికులను పక్కదారి పట్టించే విధంగా మాట్లాడుతూ ఉంటే ఇలా కార్మికులంతా కూడా గమనిస్తూ ఉన్నారు. మీ ఎంబడి ఎంతమంది కార్మికులు ఉన్నారు, మీ ఎంబడి ఎంతమంది క్యాడర్ ఉన్నది, అది మీరు తెలుసుకోలేక మీకు హుందాతనాన్ని తగ్గించుకొని పొడగొట్టుకొని దిగజారుడు మాటలు మాట్లాడేది అనేటువంటిది కరెక్ట్ అయిన విధానం కాదు. ఇప్పటికైనా ఏ సంఘం నాయకులైనా అంత పెద్ద హోదాలో ఉండి, జాతీయ సంఘ హోదాలో ఉండి మేము చేసేసి ఆ సభ్యులమని చెప్పుకుంటూనే ఇలా దిగజారిన మాటలు మాట్లాడుతున్నటువంటి నాయకులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏఐటీసీ సంఘం నాయకులు అందరూ తెలుసు, గతంలో ఉన్న టీబీజీ కేసు గెలిచినప్పుడు ఏ బాయిలో ఎంతమంది వేరు, ఎన్ని స్టేట్మెంట్లు వచ్చినాయి. ఇలా RG1 ఏరియాలో ఉన్నటువంటి ఏఐటీసీ నాయకత్వం, మా ఫిట్ సెక్రటరీలు కానీ, మా డివిజన్ నాయకులు కానీ, సీఎం కమిటీ నాయకులు కానీ ఎవరు ఎక్కడ పోతారు, అందరూ డ్యూటీ చేసుకుంటా పని చేసుకుంటూ ఇలా కార్మికుల సమస్యలు పరిష్కరించుంటే దిశలో పోతూ ఉంటే నువ్వు ఈ విధంగా మాట్లాడు సరైనది కాదు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి, ఏఐటీయూసీ నాయకులు తాళ్లపల్లి మల్లయ్య, చేప్యాల మహేంద్రరావు, ఊర్నాల మల్లయ్య, గాన్ల కుమార్, సిరిసిల్ల మల్లేష్, జరిపోతుల దేవయ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టభద్రుల ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పట్టభద్రులను, ప్రభుత్వ ఉపాధ్యాయులను కలుస్తూ ప్రచారం చేపడుతున్న బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. గత 3 ఏళ్లుగా పెంచిన ఇంక్రిమెంట్లు, మెస్ బిల్లులు చెల్లించడం లేదని OCP 5లో ఓబీ కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన. సమాజంలో కుల మత అసమానతలను రూపుమాపడం కోసం భాగ్యరెడ్డి వర్మ కృషి చేశారు. భాగ్యరెడ్డి వర్మ వర్ధంతి వేడుకల్లో కార్మిక నేత దేవ వెంకటేశం వెల్లడి. రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో MDHWS ఆశ్రమ పిల్లల ప్రతిభ అభినందించిన మంత్రి శ్రీధర్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మీ GTPL న్యూస్.